నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యానాం జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే నష్టాలను, రహదారి నిబంధనలపై యానాం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. సుంకరపాలెం పంచాయతీ పరిధిలోని బాబానగర్ మండల ప్రజా పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 15,000 విలువ చేసే పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఉచితంగా అందించిన మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. బైక్ అదుపు తప్పి మురుగు డ్రైన్లో పడి వ్యక్తి మృతి. యానాం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కైలాష్ నాథన్ని మర్యాదపూర్వకంగా కలిసి యానాంకి నూతన మున్సిపల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారిని నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి దుశ్శాల్వాతో సత్కరించారు. అదేవిధంగా యానాంకి నూతన పరిపాలనా అధికారిని కూడా ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని కోరారు. యానాంలో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులు, ఎమ్మెల్యే మరియు ఎంపీ నిధుల నుండి ఇప్పటికే భూమి పూజ పూర్తయినప్పటికీ పనులు పూర్తి స్థాయిలో జరగటం లేదని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు, వారి నిర్లక్ష్యం వల్లే ఆయా గ్రామాల్లో రోడ్లు మరియు డ్రైనేజీ పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని గవర్నర్కి వివరించారు. అదేవిధంగా ఈ నెలలో ప్రభుత్వం విడుదల చేసిన ఒక గజెట్లో భాగంగా దళితులకు అన్యాయం జరుగుతుందని, దాన్ని పునఃపరిశీలించి కొన్ని మార్పులు చేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే నివేదిక గవర్నర్ కార్యాలయానికి మరియు సంబంధించిన మంత్రికి, సంబంధించిన శాఖ ఉన్నతాధికారులకు సమర్పించడం జరిగిందని, దీనిపై సాధ్యమైనంత త్వరగా గెజెట్ని పునఃపరిశీలన చేసి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. అమలాపురంలో బాలకృష్ణ స్వగృహం నందు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పుష్పగుచ్చం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆనందంగా జరుపుకోవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అధిక సంఖ్యలో పితాని అభిమానులు తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday. స్పెషల్ అకేషన్ సంవత్సరం అసలు ఏం చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. తెలియమని అనుకుంటాం. అనుకున్నాను అభిమానం నేను పెడతా ఉంటాను. ఫస్ట్ నీకు రైట్ తొమ్మిదిగా చిన్నప్పుడు పెట్టు పాపం. నేను పెట్టు చిన్న ముక్క లోపల పెట్టు. పై క్రీమ్ కాకుండా లోపల పెట్టు. మరి తీసి జాలని మంచిది పెట్టాలి. చిన్న మొక్క పెట్టు. బీజేపీ పార్టీ యానాం శాఖ అధ్యక్షుడు కనకాల రాజు ఆధ్వర్యంలో యానాం మున్సిపల్ నూతన కమిషనర్, ఐఏఎస్ అధికారి బుద్ధి అఖిల్ సోమవారం బీజేపీ పార్టీ తరపున మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన్ని కలిసి ఆ మీసాల వెంకటేశ్వర్ని మెమోంటోని అందజేసి దుస్సాల్వాతో ఘనంగా సత్కరించి యానాంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ యానాం మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కనకాల రామదాస్, వైస్ ప్రెసిడెంట్ డివివి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ సంపతి లోకేశ్వరరావు, గోపి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. There are a lot of issues in Anam. Please, office, corporation office. First of all, రఘునందన్లో మీ బీటెక్ వచ్చారా సిద్దిపేట కన్సల్ట్ దుబ్బాలో కూడా అందులో అయితే రఘునందన్లో మాది నౌ కేసీఆర్ ఆయన కాన్స్టిట్యూన్స్ ఒరిజినల్గా ఫ్రమ్ కల్వకుర్తి కదా. ఆయనే సిద్దిపేట దగ్గర అంటే మేము బొగ్గులు అనుకుంటున్నాం, బొగ్గుల నుంచి అక్కడికి వచ్చేసరికి మేము సో నేను సివిల్ ఇంజనీర్ 2000 సో ఏసీపీ ఢిల్లీ పోలీస్గా 8 months I work. okay, వర్క్ చేస్తున్నప్పుడు I wrote again. Before you also one Dviz Goyal is also like that. ఈసీఆర్ నుంచి వచ్చి ఈసీఎస్ నుంచి Selected as సెకండ్ టైం బట్ ఫస్ట్ అటెంప్ట్ అనేది ఫస్ట్ 3 attempts అప్పుడు ఢిల్లీ పోలీస్ ఢిల్లీ పోలీస్ so you మీకు దండం పెడతా. నిత్య పెళ్లి కూతురుగా వచ్చిన వార్తలో నిజం లేదని, తాను నిత్య పెళ్లి కూతుర్ని కాను, నన్ను నమ్మండంటూ బేతి వీరదుర్గ నీలిమ మీడియాకు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వీరదుర్గ నీలిమ కుటుంబ సభ్యులతో మీడియాతో మాట్లాడుతూ తనపైన, తన కుటుంబ సభ్యులపైన అసత్య ప్రచారం నమ్మవద్దని, అసత్య ప్రసారం చేసిన వ్యక్తులపైన కేసులు పెట్టి న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు. పెళ్లిళ్ల పేరమ్మ విజయలక్ష్మి దుర్గా తీసుకొచ్చిన సంబంధం అమ్మకు నచ్చడంతో అమ్మ కోరిక మేరకు చదువు మధ్యలో పెళ్లికి సిద్ధపడ్డానని తెలిపారు. సెప్టెంబర్లో సాంప్రదాయ పెళ్లి చేస్తామని చెప్పిన వాళ్ళు ఆగస్టు 26న పుట్టినరోజున బొందు వేస్తానని మాయమాటలు చెప్పి బలవంతంగా తాళి కట్టారని వాపోయారు. అతనికి ముందు పెళ్లి అయిన భార్య ఫోన్ చేసి నిజం చెప్పే వరకు అతని కోసం మాకు తెలియదని, ఆమె చెప్పిన మాటలతో అతనిపై ఎంక్వైరీ చేస్తే అతను ఒక ఫ్రాడ్ అని తెలిసిందని అన్నారు. వెంటనే అతనిపై రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో, అమలాపురం ఎస్పీ ఆఫీసులో కేసులు పెట్టామన్నారు. నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని జనసేన, టీడీపీ నాయకులను కలిశామన్నారు. 11 మంది పెళ్లి కొడుకుల ప్రూఫ్ తీసుకుని వచ్చేంత వరకు వాళ్ళని వదిలేది లేదన్నారు. తనపైన, తన కుటుంబ సభ్యులపైన కేసు పెట్టి అసత్య ప్రసారం చేసేవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది. ఏ మీడియా అయితే నాపైన, నా కుటుంబ సభ్యులపైన అసత్య ప్రసారం చేశారో ఆ మీడియానే నిజాన్ని ప్రచురించి నాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. అమ్మకి అంతా నచ్చింది, అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే సరే అమ్మకి ఇష్టం కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను. అయితే వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పంతులు గారు ఏమన్నారంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి, అబ్బాయిలకు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు. కానీ అమ్మాయిలో ఒక అమ్మాయి అండి, అలా ఎలా పెడతాము, అందరినీ పిలుచుకోవాలి కదా అని చెప్తే మా సైడ్ పంతులు గారి నుంచి సెప్టెంబర్ 6న మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 2 ఏంటంటే బోనం వేసుకుని పెళ్లి కూతురు చేయడం అవన్నీ అనుకున్నాము. వీళ్ళు ఏంటంటే నా బర్త్డే రోజున ఆగస్ట్ 26 వచ్చారు. వచ్చి మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది ఇది అని మాట్లాడిసిన తర్వాత రూమ్ లోకి వచ్చేసి మాకు మీరు సెప్టెంబర్ 6న పెళ్లి అన్నవరంలోనే చేసుకోండి, కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది, మేము బంధు ముందే చేసుకుంటాం, ప్రధానం బంధు అని చెప్పి మా అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు. అమ్మాయిని చేసుకుంటామంటేనే ఇంకేమైందంటే ఆగస్ట్ 26న బంధు అని చెప్పేసి బంధు వేసినట్టునే తాళి కూడా కట్టడం జరిగింది. రూమ్ లో అదేంటంటే అలా ఎలా కట్టేస్తారని మా అమ్మ అడిగితే మీ సంప్రదాయం ప్రకారంగా మీరు చేసుకోండి, మా సంప్రదాయం ప్రకారంగా మేము చేసుకుంటామని చెప్తే ఇంక సర్లే ఎలాగో నచ్చింది కదా అని చెప్పి అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2న మేము బోనం వేసుకుని పెళ్లి కూతురిని చేసుకోవడం అన్నీ జరిగినాయండి. సెప్టెంబర్ 2 ఏంటంటే అమ్మకు కాల్ వచ్చింది,
ఏమనంటే ఆల్రెడీ మ్యారీడ్ కదా, ఎలా చేసుకుంటాం, మాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప బాబు ఉన్నారు, వాళ్ళిద్దరికి నేను ఎలా అన్యాయం చేయాలనుకుంటున్నారు, మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా అంటే మా అమ్మ ఇంకా అప్పటికప్పుడు అన్ని ఎంక్వైరీ చేస్తే ఇతను పెద్ద ఫ్రాడ్ అని తెలిసిందండి. ఇంకా ఇలాగ అమ్మాయిల్ని పెళ్లి చేసేసుకుని వేరే వేరే కంట్రీస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాడని ఇవన్నీ బయటకు వచ్చి మేము ఇతని మీద ఇక్కడ కేసు పెట్టామండి. వాళ్ళు ఏంటంటే 10 lakhs అలాగా చెక్ ద్వారా ఇచ్చారు మాకు. అంటే పిల్ల బాగా నచ్చింది కదా, ఇంకా అన్ని మేమే చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు. ఇస్తేనే ఇంకా మళ్ళీ నా బర్త్డే 26 అయితే వాళ్ళు 28 వచ్చి ఇంకా రోజు చేసుకోలేదు కదా అని బిలేటెడ్ గా చేశారు. కేక్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అమ్మకు కాల్ చేసి ఇలాగా మనీ తెచ్చేయండి, మేము గోల్డ్ అది బయట తీసుకుంటాము, మాకు మేము కానీ ఇచ్చుకుంటాం అంటేనే సరే అని చెప్పి పంపించేసింది. తర్వాత వీళ్ళ వైఫ్ కాల్ చేసి ఇలా న్యూస్లు చెప్తే ఇంకా మేము ఇక్కడ రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు అవి ఫైల్ చేసాం. కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి. అంటే ఆ రోజు నైట్ వచ్చాము, బాగానే మాట్లాడారు. కానిస్టేబుల్ ఒక అతను ఉన్నారండి, జిఏ మల్లికార్జునరావు అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆడపిల్లలు 10 దాటితే ఇక్కడ ఉండకూడదమ్మా, అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి క్యాగ్లేసేస్తే సర్లే అలాగే ఇంకా అన్ని మాట్లాడేసుకున్నారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా తేల్చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం తేల్చుకోవట్లేదు, కోర్టు వేసుకుంటాను అంటున్నారు. వీళ్ళు కోర్టులో తేల్చుకున్నా అంటే సరే చెప్పి ఇంకా అలా అన్ని తిరిగామండి. ఎస్పీ ఆఫీస్, అమలాపురం ఎస్పీ ఆఫీస్ కానీ మళ్ళీ జనసేన పార్టీలు కానీ తిరిగామండి. మన ఊరు మినిస్టర్ వాసనశెట్టి సుభాష్ గారి దగ్గరకు కూడా వెళ్ళామండి. ఆయన చెప్తేని వీళ్ళు వచ్చారు కదా ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా ఆయన మాట్లాడారండి. చెప్పింది కూడా సరిగ్గా వెళ్ళలేదని మరి మా అమ్మగారు వాళ్ళు అన్నారు. మా అమ్మగారు వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేదు వాసనశెట్టి సుభాష్ గారి దగ్గరికి. ఆ తర్వాత ఇంకా అలా 2 years అలా గడుచుకుని వచ్చేసింది. కాకినాడ దగ్గర ఊరు ఉంటుంది కానీ జనసేన ఆఫీస్కి వెళ్ళింది. చాలా ఊరు తిరిగాం కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. మళ్ళీ ఈ రోజు ఏంటంటే 12 మందితో పెళ్లి చేసుకున్నానని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. 12 మంది అంటున్నాడు, ఓకే కరెక్టే, ఇతను ఒకడు. మిగతా 11 మంది నాకు విత్ ప్రూఫ్స్ తో కావాలండి. ప్రూఫ్స్ తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి. మేము న్యాయం అయితే కోరుకుంటున్నాం. నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకులాగా చాలా మంది ఉంటారు, ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేరు. చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్, అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా అతను ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడండి. నాకైతే న్యాయం కావాలండి. 11 మంది విత్ ప్రూఫ్స్ తో కావాలి. ఎవరైతే చెప్పారో అవన్నీ నాకు విత్ ప్రూఫ్స్ తో చెప్తే నేను వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి. ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చింది రాసి ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేది, అంత దూరమైన వెళ్తానండి. ఇప్పటి వరకు ఇంత అలా వచ్చాను, నెక్స్ట్ కూడా ఎంతకు మించి ఎంత దూరమైన వెళ్ళగల శక్తి నాకైతే ఉంది. నేనైతే అసలు గివ్ అప్ అనేది ఇవ్వదలుచుకోలేదు. సో న్యాయం కోరుకుంటున్నానండి మీడియా ద్వారా. ఏ మీడియా అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళే ఇది కూడా చూపించి ఎవరు ఏంటన్నది విచారించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. యానాం జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు యానాం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. నవోదయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ కీర్తితో పాటు యానాం ఎస్ఏలు పునీత్ రాజ్, కట్టా సుబ్బరాజు, షేరు నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే నష్టాలను, రహదారి నిబంధనలు, నియంత్రణ అంశాలతో పాటు చైల్డ్ అబ్యూజ్ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇల్సిట్ ట్రాఫికింగ్ అంటే మారక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ డే ఎవ్రీ ఇయర్ జూన్ 26న మనం జరుపుతుంటాం. అవేర్నెస్ని క్రియేట్ చేయడం. ఈరోజు మీ అందరికీ తెలుసు, స్టూడెంట్స్ దేశ భవిష్యత్తు. ఒక దేశం బాగుపడాలన్నా లేదా దేశం తాలూకా స్థాయిని దిగదార్చాలన్నా విద్యార్థుల చేతుల్లోనే ఉంటుంది. ఈరోజు మనం ఎక్కడ చూసినా ఈ డ్రగ్స్కి అలవాటు పడినటువంటి విద్యార్థులు, అంటే మీ స్టేజ్లో కాదు, మీ భవిష్యత్తులో దాంతో జీవితాన్ని పాడు చేసుకోవడమే కాకుండా దేశ స్థాయిని కూడా దిగజారుస్తూ ఉన్నారు. సో మీ అందరినీ అవేర్నెస్ని మీ అందరికీ ఉండాలి. లేకపోతే వాళ్ళకి ఏమి మన శరీరంలో ఉన్న భాగాలు ఏమి పనిచేయవు. కొన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఆ ప్రభావితులు అయిపోతారు దానికి. అలాంటి దానిలో కూడా డబ్బులు కావాలి. తర్వాత ఉచితంగా మీకు అలవాటు చేసిన వాళ్ళు ఇంక అస్తమాన్ని మిమ్మల్ని మీకు సప్లై చేయరు. మిమ్మల్ని ఇతరులకు సప్లై చేయమని చెప్పి మీ స్టూడెంట్లకి సీక్రెట్గా, లేకపోతే మీ ఫ్రెండ్స్కి, మీ గ్రామస్తులకి సప్లై చేయమని మిమ్మల్ని ఏజెంట్లుగా వాడుకుంటారు. బానిసలు చేసేస్తారు మీరు. మిమ్మల్ని మీకు
అలవాటు పడిపోయిన తర్వాత వాడికి గంజాయి మొత్తం పదార్థాలు మీకు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వమంటాడు. తర్వాత ఆ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మీ పేరెంట్స్ని ఇబ్బంది పెడతారు, పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇవ్వకపోతే మేము వచ్చేస్తాం, స్కూల్కి వెళ్ళాం, కాలేజీకి వెళ్ళాం, సరిగ్గా చదవం అలా అని చెప్పేసి మారాన్ చేస్తూ ఉంటారు. బ్లాక్మెయిల్ చేసి ఇలా చేసి మొత్తం మీద చేస్తారు. పేరెంట్స్ కొన్నాళ్ళు ఇస్తారు. ఎందుకు అంటే మీరు అబద్ధం చెప్తారు, అబద్ధాలకు అలవాటు పడిపోతారు. ఏంటి బుక్ కొనుక్కోవాలి, పెన్ నేను చేసి ఏం చెప్తానంటే వేరే స్కూల్ అంతా కంప్లీట్ చేసి వచ్చేది చిన్న ఫ్యామిలీ కంప్లీట్ చేసి చెప్పండి. పర్లేదు. అన్న ఇలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పల్లిపాలెం సెంటర్ వద్ద 216 జాతీయ రహదారి చెంతన రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి మురుగు డ్రైన్లో పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రాత్రి సమయం కావడంతో సహాయం అందించే పరిస్థితి లేకపోవడంతో మృతి చెందినట్లు సమాచారం. ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు అమలాపురం మన్నా కాలనీకి చెందిన బాలయోగిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్ అన్నారు. తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ పరిధిలోని బాబానగర్ మండల ప్రజాపరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆయన సుమారు 15,000 విలువ చేసే పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు మాట్లాడుతూ తమ పాఠశాలలోని విద్యార్థులకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఉచితంగా నోట్ పుస్తకాలు, పెన్నులను అందిస్తున్న మోపూరి శ్రీనివాస్ కిరణ్ను అభినందించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మోపూరి శ్రీనివాస్ కిరణ్, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వాసంశెట్టి శుభలీల, ఎస్ఎంసీ చైర్మన్ రేవు సంధ్యారాణి, స్థానిక నాయకులు బొంతు శ్రీనివాస్, మర్రి అశోక్, మొసలి సునీల్, మోర్తా చిన్నబాబు, నాగబత్తుల బాలకృష్ణ, వంగా వీరబాబు, కాశీ లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ఆయన్ని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ముందుగా కిరణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఓకే ఈ కార్యక్రమం ఇచ్చేసినామంటే పుస్తకాలు పంపిణీ అన్నది గతం నుంచి చాలా నుంచి చేస్తున్నారు. అయితే మరి ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ స్కూల్ అన్నది మనకి స్కూలు స్ట్రెంత్ పెరగాలన్నా కూడా గ్రామ సపోర్ట్ అన్నది చాలా అవసరం. మరి నియోజకవర్గంలోనే కాదు, తాళరమ్మలోనే కాదు, మన సుంకరపాలెంలో ఉన్నంత స్కూల్ స్ట్రెంత్ ఎక్కడా లేదని నిరూపణ కూడా అయింది. ఎందుకంటే మొన్న హై స్కూల్లో కూడా చాలా బాగా తిరుగున్నారు. మరి ఇక్కడి నుంచి మళ్ళీ హై స్కూల్ కావాలి, హై స్కూల్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో అక్కడ గ్రౌండ్ కూడా మరి సార్ ఏర్పాటు చేయడం కూడా దాని గురించి ఆలోచించడం కూడా జరుగుతుంది. హై స్కూల్ కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. ఎందుకంటే పిల్లలకి ఎటువంటి చదువు కావాలన్నా, ముఖ్యంగా వీళ్ళకి పేద ప్రజలన్నా. ఈరోజు పుస్తకాల పంపిణీ ప్రతి సంవత్సరం మన సారు కిరణ్ గారు వల్ల ప్రతి సంవత్సరం పంచడం మా గ్రామానికి ఎంతో గర్వకారణ విషయం. ఎంచోపు చేసిన లేబర్కి చేయాలనే తపన ఆ మహానుభావుడికి ఉండి లేబర్ బాగోవాలి, అందరూ బాగోవాలి, ఇక రాజకీయంగా కాకుండా అందరూ మా వాళ్ళని అనుకున్న ఆ తపనతో ప్రతి సంవత్సరం మా గ్రామానికి ఈ పుస్తకాల పంపిణీ చేయటం పిల్లలకి ఎంతో మాకు ఎంతో గర్వకారణం. చెప్పాలంటే ఈ ముత్తాతల కాంచి కూడా నాకు తెలిసిన అంత వయసు కాంచి ఫస్ట్ మోపూరి నారాయణ గారు, తర్వాత వెంకటేశ్వరరావు గారు, తర్వాత మోపూరి రెడ్డప్ప గారు, తర్వాత మోపూరి కిరణ్ గారు, మోపూరి వడ్డీ గారు వగైరా ఇలాగా ఆ కుటుంబం అంతా కూడా నా చిన్నప్పటి నుంచి కార్యక్రమం చాలా మరి ముందు నుంచే కాదు, వాళ్ళ తాతల నాటి నుంచి కూడా మరి కమ్యూనిటీ వాళ్ళకి స్థలం ఇవ్వడం, ఈ కమ్యూనిటీ వాళ్ళకి కట్టడం అన్నీ కూడా విద్య దానం కిందనే చేయడం జరుగుతుంది. అదే బాధలో మరి కిరణ్ గారు మనకి ఎప్పటి నుంచి ఈ స్కూల్లో మరి ఎంతమంది పేద పిల్లలు అందరూ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పాఠ్య పుస్తకాల రూపంలో మరి ఆయన విద్యాదాత కింద మరి ముందుకు రావడం మన గ్రామం తరఫున అందరం కూడా గర్వించిన విషయం. మరి పిల్లల విద్య అనేది చాలా ప్రాముఖ్యం. మరి విద్య వల్ల వాళ్ళ యొక్క జీవనం. మా స్నేహితులు మోపూరి శ్రీనివాస్ కిరణ్ మరి మా సంబంధించినటువంటి పిల్లలకి ఉచితంగా ప్రతి సంవత్సరం బుక్స్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సినటువంటి బోర్డు బుక్స్ కానీ, పెన్సిల్ కానీ, పెన్నులు కానీ మరి ఉదార భావంతో మంచి దానగుణంతో ఎవరి ఇస్తున్నందుకు వారిని అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజున మన బాబానగర్ స్కూల్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వచ్చారు. అలా మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. మన ఊళ్ళో మనందరం కూడా కలిసి ఉండి అందరం కూడా బాగా పిల్లలందరూ బాగా చదువుకుని డెవలప్ అవ్వాలి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాం. అయితే అంబేద్కర్ ఆశయాలైనటువంటి చదువుతో ఏదైనా సాధ్యపడుతుంది, చదువుకు సహకరించాలి, అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుండి ఇది అన్ని విధాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. అలాగే దళిత వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినప్పుడు అని ఆయన బాబాసాహెబ్ గారు చెప్పడం జరిగింది. అంచేత పేటను డెవలప్ చేయాలి, పేట మనకు బాగుపడే ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ఇతరత్ర విషయాలు కూడా అన్నీ కూడా మేము అందుబాటులో ఉంటామని, అందరికీ కూడా మంచి పనులు చేయడానికి మేము ఎప్పుడూ ముందుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. నమస్కారం. యానాం మున్సిపల్ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రైనీ కలెక్టర్ బుద్ధి అఖిల్ను యానాం కాంగ్రెస్ పార్టీ బృందం మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాల్వాతో సత్కరించారు.
యానంలో ఉన్న పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, కాటన్శెట్టి రామ్మూర్తి, మెల్లం చిన్న, బలగం గణేష్, అరుణ్ కుమార్ చెక్కల, వైదాటి శ్రీనివాస్, నాగిడి విజయవర్మ తదితరులు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు యోగా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పురుషోత్తం యోగా డే గురించి వివరించి అందరూ ప్రతిరోజు యోగా అభ్యాసం చేయాలని వివరించారు. ప్రకృతి వైద్యము యోగా డాక్టర్ చంద్రలక్ష్మి యోగా వలన ఉపయోగాలు వివరించారు. అదేవిధంగా ప్రకృతి వైద్యం యోగా విభాగం నందు యోగా థెరపీ, అయస్కాంత చికిత్సలు అందుబాటులో ఉన్నాయని యానాం పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. యోగా ఇన్స్ట్రక్టర్ నంద్యాల దుర్గారావు కామన్ యోగా ప్రోటోకాల్ను పేషెంట్లు విద్యార్థులతో చేయించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్విడి రవీంద్ర, డాక్టర్ దుర్గాదేవి పాల్గొన్నారు. యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ సతీమణి మల్లాడి సత్యవాణి 3వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యానాం ఓల్డేజ్ హోం, కోరంగి అనాథాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఆమె ఉపాధ్యాయురాలుగా సేవలందించిన పాఠశాలలోని విద్యార్థులందరూ మౌనం పాటిస్తూ నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కుమారులు ఆశీష్, నితీష్ తదితరులు పాల్గొన్నారు. మల్లాడి సత్యవాణి గారి జ్ఞాపకాలతో శ్రీ వారి భర్త గారు శ్రీ మల్లాడి ఫ్యామిలీ గారు అన్నదాత
కంపల్సరీ ఆశించినంత గిరియాంపేటకు చెందిన పెసంగి దుర్గాప్రసాద్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ యానాం సావిత్రినగర్ మార్గంలో 80,000 విలువైన ఐఫోన్ పోగొట్టుకున్నారు. అదే మార్గంలో వెళ్తున్న యానాం వాసి గుబ్బల నాగేశ్వరరావుకు ఆ ఫోన్ దొరకటంతో ఎస్ఐ దాసరి చిట్టిబాబుకు అందజేశారు. ఎస్ఐలు కట్ట సుబ్బరాజు, దాసరి చిట్టిబాబు, ఏఎస్ఐ పంపనమూర్తి, పబ్బినీడి యేసు ఇతర పోలీసులు ఆ ఫోన్ను దుర్గాప్రసాద్కు అప్పగించారు. అనంతరం నాగేశ్వరరావును సత్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే నష్టాలను, రహదారి నిబంధనలపై యానాం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. సుంకరపాలెం పంచాయతీ పరిధిలోని బాబానగర్ మండల ప్రజాపరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 15,000 విలువ చేసే పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఉచితంగా అందించిన మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. బైక్ అదుపు తప్పి మురుగు డ్రైన్లో పడి వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.